హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధమైన కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. మీరు మొదటిసారి విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా? కొండపైకి ఎలా వెళ్ళాలి? టికెట్ ధరలు ఎంత? లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడ రైల్వే స్టేషన్ లేదా మీరు ట్రైన్ లేదా బస్ ద్వారా విజయవాడ చేరుకుంటే రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ నుండి కొండ కిందికి వెళ్ళడానికి షేరింగ్ ఆటోలు చాలా ఈజీగా దొరుకుతాయి. ఒక్కొక్కరికి కేవలం 20 రూపీస్ తీసుకుంటారు. అదే మీరు మెయిన్ గేట్ నుండి వస్తే దేవస్థానం వారు నడిపే ఉచిత బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అమ్మవారి కొండ కిందనే పవిత్ర కృష్ణానది ప్రవహిస్తుంది. భక్తులు ఇక్కడే స్నానాలు ఆచరించి అమ్మవారి తలనీలాలు సమర్పించుకుంటారు. అయితే ఇక్కడ ఘాట్ల దగ్గర మెట్లపై కొద్దిగా పాచి ఉంటుంది కాబట్టి నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక కృష్ణానది స్నానం ముగించుకొని కొండపైకి వెళ్ళడానికి మనం 3 మార్గాలు ఉంటాయి. మొదటిది ఘాట్ రోడ్. దేవస్థానం ఉచిత బస్సు లేదా కేవలం 20 రూపాయల సర్వీస్తో కార్లపై కొండపైకి వెళ్ళొచ్చు. మీ సొంత వాహనాలు కూడా పైన పార్కింగ్ ఉంటుంది. నడవలేని వృద్ధులకు, పిల్లల కోసం కొండ కింద ఉన్న బిల్డింగ్ నుండి లిఫ్ట్ ద్వారా నేరుగా పైకి చేరుకోవచ్చు. మూడో మార్గం కాలినడకన వెళ్ళాలనుకునే వారు కోసం దాదాపు 400 మెట్లు ఉంటాయి. చాలా ఈజీగా ప్రకృతి అందాలు చూస్తూ ఎక్కేయచ్చు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకసారి మనం కొండపైకి చేరుకున్నాక గుడి లోపలికి మొబైల్స్, పెద్ద బ్యాగులు, కెమెరాలను అసలు అనుమతించరు. కొండపై ఎంట్రన్స్ లోనే ఎడమవైపు లగేజ్, మొబైల్స్ మరియు చెప్పులు భద్రపరచుకోవడానికి ఉచిత కౌంటర్లు ఉంటాయి. అక్కడ మీ వస్తువులను ఇచ్చి టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ ఉచిత దర్శనంతో పాటు సమయాన్ని బట్టి 100, 300 మరియు శ్రీగిరి దర్శనం 500 టికెట్లు ఆన్లైన్లో లేదా కౌంటర్లో దొరుకుతాయి. సాధారణ రోజులు అయితే గంట లేదా 2 గంటల్లో దర్శనం అయిపోతుంది. గర్భగుడిలో ఆ కనకదుర్గమ్మను చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు. అంతటి శక్తివంతమైన, ప్రశాంతమైన రూపం అమ్మవారిది. మాకు మాత్రం చాలా బాగా దర్శనం జరిగింది. అమ్మవారి దర్శనం ముగించుకొని బయటకు వచ్చాక పక్కనే ఉన్న మల్లీశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను కూడా తప్పకుండా దర్శించుకోవాలి. ఆ గుడికి వెళ్లే దారిలో పైభాగంలో అమ్మవారి నవరాత్రి అవతారాలను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. వీటిని అస్సలు మిస్ అవ్వకండి. అలాగే కేవలం 5 రూపాయల టికెట్తోనే ఇక్కడ ఉన్న అద్దాల మండపాన్ని కూడా చూడవచ్చు. ఇక చివరి ప్రసాదం అమ్మవారి లడ్డు, పులిహోర ప్రసాదం మర్చిపోకండి. ఇక్కడ ప్రతిరోజు భక్తుల కోసం ఉచిత అన్నదానం కూడా ఉంటుంది.